తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దసరా పండుగ శుభాకాంక్షలు. మొదటగా నేను డీజీపీగా నియామకం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అట్లానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ డీజీపీగా నియమించినందుకని చెప్పి వారు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యాలతో నియమించారో ఆ ఉద్దేశాలని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ హెడ్గా తప్పకుండా నిర్వహిస్తానని చెప్పి నేను చెప్తున్నాను. సో టు స్టార్ట్ విత్, ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్లోనే దాని కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఆ ఎక్సర్సైజ్లో ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి ఎలక్షన్స్కి సన్నద్ధం అవుతాం. ఇప్పుడే నేను డీజీపీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఎందుకంటే నేను చెప్పవలసింది ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మేము కూడా మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన. దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాసినా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Have a great Dasra again. So let's go for breakfast. సార్ అంటే ఫస్ట్ మీ ముందున్న సార్ రమేష్ వైట్ సార్ మీ ఫస్ట్ మీ ముందున్న డిపార్ట్మెంట్ ఉన్న సవాల్స్ అంటే ఫస్ట్ ఎంప్లాయ్ షార్టేజ్ కావచ్చు, లేకుంటే మీ ముందున్న సవాల్ ఏంటి, ఎట్లా చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు ఇమీడియట్లీ మాకు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాను. సో దట్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు. తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్ పోయినట్టున్నాయి. వాటిని నియామకం చేసేందుకని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. సార్ నేను వాసుదేవాచారి సార్ మీకు బేసిక్ పోలీసింగ్ పైన ఎక్కువ నమ్మకం ఉంది అన్నారు ఒక సందర్భంలో. దాన్ని ఏ విధంగా మీరు అమలు చేయబోతున్నారు ఒకసారి చెప్పగలుగుతారు? ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ అంటే ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసేవాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్, వెహికల్ పెట్రోల్స్, ఏరియాలో బీట్స్, ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్లో భాగమే అవి. దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్, బేసిక్గా ఫీల్డ్కి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం, ఇదంతా కూడా బేసిక్ పోలీస్లో భాగం. అది దాన్ని చేసుకుంటూనే ఆ బేసిక్ పోలీసింగ్ను చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాము. ఆల్రెడీ మనకు బేసిక్ పోలీసింగ్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు మన పోలీస్ మెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ట్యాబ్స్ ఇచ్చినాము. వాళ్ళకు సెల్ ఫోన్స్లో ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకని చెప్పి మనం వాళ్ళకు సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినాము అఫీషియల్గా. అట్లాగే సీసీటీవీలు పెట్టినాము.
అంటే ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ బేసిక్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ. అది బేసికల్గా దేన్ని నెగ్లెక్ట్ చేయలేము, దాన్ని బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేయము, అట్లా అని చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి రెండింటిని ఫ్యూజనే మా పోలీసింగ్ ఉంటుందని చెప్పదలుచుకున్నాను. సార్ మీరు ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడు సునీల్ సార్ యా, మీరు ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడే మిమ్మల్ని రక్త పిశాచి అన్నారు మావోయిస్టులు గతంలో. ఇప్పుడు మావోయిస్టుల తీరుపై మీ డీజీపీ మార్క్ ఎలా ఉండబోతుంది? అది వాళ్ళు అన్న రోజులు నాకే తెలియదు, కానీ మీరు మాత్రం అంటున్నారు. సార్ ఒకటి సార్ దేని గురించి అంటారు? రాష్ట్రంలో మొత్తం అంతమైనట్టే అట్లా. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను మేబీ ఎవరు టీవీలో మాట్లాడినప్పుడు చెప్పినాను నేను, వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లోజిల్ వేణుగోపాల్ ఎలియాస్ సోను ఆ మధ్యకాలం లాస్ట్ మంత్ అంటే August 15th నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసిండు, ఓరల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ స్టేట్మెంట్. ఏమనంటే మేము సిద్ధంగా ఉన్నాము బయటికి రావడానికి, కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము. ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాం మేము. చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినరో అది ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు. గుడ్డిగా మనం వాళ్ళని అవలంబించినాము, అన్వయించుకునే ప్రయత్నం చేసినాము తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు. కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర. కాబట్టి మనం ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుడ్డిగా ముందుకెళ్ళిపోయినాము, తప్పు. కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయన్నే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఐడియాలజీ, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము. కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాము, బయటికి రాండి, జనజీవన స్రవంతులను కలిసిపోండి. మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్గా ఉంటాము, సానుభూతితో వ్యవహరిస్తాము. పోలీసుల నుంచి సోకాల్డ్ ఏదైతే మీరు భయపడుతుంటారో ఇది వేధిస్తారు అని చెప్పి అట్లాంటి వేధింపులు ఏమి ఉండవు. మీరు ఏమాత్రం సంశయం లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి, బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి. మీ ఎంబడి ఉంటాం మేము. తర్వాత మేము లాస్ట్ 4-5 months నుంచి 6 months నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలామంది బయటకు వచ్చినారు పార్టీ నుంచి, ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాతక్క కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. వారు హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుందామే, మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందడంలో. కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు వచ్చింది, మన పోలీసు మన తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసుల ముందు వచ్చి వాళ్ళు పార్టీని వదిలేసినారు. కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే బయటికి రాండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, వీఆర్ హియర్ టు వెల్కమ్ యూ. థ్యాంక్ యూ. చేసిన స్టేట్మెంట్ను వాళ్ళ పార్టీ అతను దాన్ని ఖండిస్తూ అది వ్యక్తిగతం అని చెప్పారు కదా సార్. అది అందులో మల్లోజిల్ వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు పూర్తిగా చదివితే ఆయన ఏమన్నాడు, అందులో జనరల్ సెక్రటరీగా బసవరాజు ఉన్నప్పుడే ఈ డిస్కషన్ అయిపోయింది అన్నాడు. అంటే బసవరాజు ఉట్టిగా ఏదో డిస్కషన్ ఉట్టి చేయడు కదా ఆయన, వాళ్ళ సీసీలో సెంట్రల్ కమిటీలో డిస్కషన్ అయిన తర్వాతనే దానికి అనుగుణంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుంటున్నాం మేము. కానీ ఆ టైంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన మరణించినాడు బసవరాజు. కానీ నిర్ణయం మాత్రం అది పొలిట్ బ్యూరో తీసుకున్న సీసీకి తీసుకున్నటువంటి నిర్ణయమే మేము భావిస్తున్నాము. కాబట్టి తర్వాత దానికి మళ్ళీ ఈయన ఎవరైతే జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఖండిస్తూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ కూడా ఖండించుకుంటూ మళ్ళీ వేణుగోపాల్ కొత్త స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసిండు, మీరు చూసి ఉండాలి అది. కాబట్టి మేము మరోసారి వాళ్ళకి విన్నపం చేస్తున్నాం, మీరు ఈ రకంగా మీరు కలహించుకొని మీరు మీ మధ్యలో ఇట్లాంటి స్పర్ధలు ఉన్నప్పుడు లాభం లేదు. మీ ప్రభుత్వం స్టేట్ యొక్క రాజ్యం యొక్క శక్తి చాలా అపారమైంది, బయటకు రండి, దయచేసి అభివృద్ధిలో భాగం కండి. సార్ మావోయిస్టులతో చర్చ